వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రాంపురం పంచాయతీలోని మహాత్మా జ్యోతిబా ఫులే బాలికల గురుకుల పాఠశాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ప్రారంభించిన నాటి నుండి అంచెలంచెలుగా పాఠశాల రూపుదిద్దుకొని మెరుగైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి నైపుణ్యం గల విద్యా బోధన సిబ్బందితో చదువులు కానీ క్రమశిక్షణలో కానీ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఎంతో ప్రతిభ కనపరుస్తోంది. ఈ సందర్భంగా మొదటి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. మొదటిగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థన చేసి అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఆట పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అందరినీ అలరించాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ రాంపురం నందు పాఠశాల ప్రారంభించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంజేపీ స్కూల్ కన్వీనర్ టి రమాదేవి, కో కన్వీనర్ పనేంద్ర సాగర్, రొద్దం ఎంజేపీ ప్రిన్సిపల్ జీవి అనిత, రాంపురం పాఠశాల ప్రిన్సిపల్ జమునాబాయి, సిబ్బంది జయసుధ, త్రివేణి, రంగమ్మ, వరలక్ష్మి, కళావతి, మంజుల, అనిల, సుబ్బలక్ష్మి, విజయ మరియు రాంపురం పంచాయతీ సర్పంచ్ కె శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ 7వ క్లస్టర్ ఇన్ఛార్జ్ హనుమంత్ నాయక్, మాజీ డీలర్ ఓబిలేసు, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాంపురం స్కూల్ మొట్టమొదటి సంవత్సరం స్కూల్ వార్షికోత్సవ ఫంక్షన్ మనం ఇప్పుడు మొదలు పెడుతున్నాము. మొట్టమొదటిగా ఈ స్కూల్ ప్రిన్సిపాల్ అయినటువంటి గ్రేడ్ 2 ప్రిన్సిపాల్ అయినటువంటి జమునాబాయి మేడం గారిని, తల్లిదండ్రులని, విద్యార్థులని, గ్రామస్తుల్ని, మీడియా మిత్రులను ఉద్దేశించి ఈ స్కూల్ యొక్క ప్రోగ్రెస్, ఈ స్కూల్ యొక్క స్థాపన, దాని వెనుకున్నటువంటి కృషి, పిల్లలకి అందిస్తున్నటువంటి సదుపాయాలు, పిల్లల్ని ఏ రకంగా తీర్చిదిద్దుతున్నారు, రాబోయే సంవత్సరానికి పిల్లల్ని ఏ విధంగా సన్నద్ధం చేయబోతున్నారనేది మన ప్రిన్సిపాల్ మేడం గారు ఇప్పుడు మీకు వివరిస్తారు. కార్యక్రమం అనేది జరగలేదు, కానీ ఇంతటి ప్రోగ్రామ్ని చేస్తారని మేము కల్లో కూడా ఊహించలేదు. మన పిల్లల్ని ఇక్కడ వదలడము ఇప్పుడు అనిపించింది నాకు మన పిల్లల యొక్క అదృష్టము. మనం వారిని ఆస్వాదించేటువంటి అవకాశమని. ఎందుకంటే అనేక చోట్ల నేను కూడా కొన్ని విద్యా వ్యవస్థల్లో చూశాను, కానీ మన నుంచి ఏ విధంగా డబ్బును ఆశించాలి, మన విద్యా వ్యవస్థను ఏ విధంగా మనము క్యాష్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో కొంతమంది విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రభుత్వం నుంచి మనకి ఈ ఎంజేపీ స్కూల్ని మన ప్రాంతానికి, ముఖ్యంగా మన పెనుగొండ నియోజకవర్గానికి మినిస్టరు మేడం గారు కష్టపడి ఈ విద్యా వ్యవస్థను ఇక్కడ తెచ్చినందుకు ఈ సభ ద్వారా మేడంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.